ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఉత్తాన ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని భక్తులను ఆశీర్వదిస్తారు. శ్రీ మహావిష్ణువు 4 నెలల తర్వాత నిద్ర నుంచి మేల్కొన్న ఈ కాలం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు మొదలవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును మేల్కొల్పేందుకు విష్ణులోకానికి బ్రహ్మాది దేవతలతో పాటు మునులు, మహర్షులు వెళ్తారు. భజనలు చేసుకుంటూ, నాట్యం చేస్తూ, మృదంగ వాయిద్యాలతో కీర్తనలు పాడుతూ స్వామిని మేల్కొల్పుతారు. తర్వాత పరమేశ్వరుడు విష్ణుమూర్తిని అర్చించి హారతి ఇవ్వగా బ్రహ్మ వేదాలు పఠించారు. అప్పటి నుంచే పూజా కార్యక్రమాల్లో హారతి ఇచ్చే కార్యక్రమం మొదలైందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడము, ఉపవాసం ఉండడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరము, కార్తీక మాసము, శరత్ ఋతువు, దక్షిణాయనము. 11వ తేదీ నవంబర్ 2024 సోమవారం సాయంత్రము 6:46 ప్రారంభమై 12వ తేదీ నవంబర్ 2024 మంగళవారం సాయంత్రము 4:04 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 13వ తేదీ నవంబర్ 2024 ఉదయము 6:42 నుండి 8:51 వరకు. ఉత్తాన ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు. సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు దేవాలయాల్లో, ఇంట్లలో తులసి వివాహాలు జరిపిస్తారు. మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజునే అపశయ్యపై శయనించాడు. ఈ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని విష్ణువును స్మరించుకుంటూ శ్రీహరి విగ్రహం లేదా ఫోటో ముందు శంఖము, గంటలు ఊపుతూ విష్ణువు ఎదుట ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ద్వాదశి రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉపవాసం విరమించాలి.